అనంతపూర్ కూడా వెళ్ళాం. ప్రతి స్థలంలో రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఎక్కడైతే క్రైస్తవుల మీద దాడి జరుగుతుందో అక్కడ మేము వెళ్ళి నిలబడతాం. ఎందుకు? నన్ను ప్రధానమంత్రిని చేయమనే, లేకుంటే నాకు రూపాయి వస్తుంది, నా రూపాయి ఖర్చు అయిపోతుంది. ఎక్కడండి? అనకాపల్లి, అనేక స్థలాలలో. దేవుని బిడ్డలారా, క్రైస్తవులందరం సంఘటితంగా ఉండి, మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి మా బైబిల్ మాకే చూపించి ఒక చెంప కొడతాము, ఇంకో చెంప తిప్పండి, మీకు పర్మిషన్ కావాలి, అది ఇది అని కనుక వీళ్ళందరూ కనుక ఇలాంటి సువార్త వ్యతిరేకమైన కుట్రలు చేస్తే మేము సహించేది లేదని సకల డినామినేషన్ల క్రైస్తవులు ఒక గ్రౌండ్ లోపలికి వచ్చి ఒక 5 లక్షల మంది నినాదం ఎత్తి అన్ని పార్టీల పెద్దలను పిలిచి అడుగుదాం, మీకు మా ఓట్లు కావాలా వద్దా? మా ఓట్లు కావాలంటే మా హక్కులు మాకు ఎందుకు ఇవ్వరు మీరు అని 5 లక్షల మంది ఒకే గ్రౌండ్ కలిసి అడిగామనుకోండి, పార్టీలని దారికి రావా? ఎందుకు కలిసినారు? అబ్బాయి ఇలా మనం చేయకూడదండి. ఏంటి చేయకూడదు? వాడు కొడితే కొట్టించుకోవాలి, పడాలి తంతే పడాలి, కానీ మనం అట్లా చేయొద్దు. మరి 22వ అధ్యాయము అపొస్తలుల కార్యం నుండి ఏం నేర్చుకున్నాం? పౌలు తప్పు చేశాడా? రోమా చట్టము నాశనం చేసుకుని ఆనాడు తప్పించుకున్న పౌలు ఇవాళ ఇండియాలో పుడితే ఏమంటాడు? ఇలాగే మమ్మల్ని కొట్టమని రాజ్యాంగం చెప్పిందని అడుగుతాడా? అడగడా? నన్ను పోలి నడుచుకోమని పౌలు చెప్పాడు కదా. క్రైస్తవుల ఆలోచన మారాలి, మార్చడం కొరకే వారిని ఎడ్యుకేట్ చేయడానికి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ పుట్టింది. ఇంకా నాకేం అక్కర్లేదు. ప్రతి భారతీయ క్రైస్తవుడు పౌలులాగా ఆలోచించడం నేర్చుకుంటే మతోన్మాదం తోక ముడిచి పారిపోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడేం జరుగుతుంది? సకల జనములకు సువార్త మనం ప్రకటించగలుగుతాం. అప్పుడేం జరుగుతుంది? సమస్తము నెరవేర్చిన వారుగా ఎత్తబడతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ తరంలో ఇంపరేటివ్ నెసెసిటీ, అత్యవసరం ఏంటంటే క్రైస్తవులమైన మనం కలిసి ఉండాలి. ఎవరి సిద్ధాంతం వాళ్ళు ఉంచుకోండి, మనకు అవసరం లేదు. ఎందుకు కలిసి ఉండాలో చెప్తా, ఒక్క మాట చెప్పి ముగించేస్తాం. ఇక్కడ నుంచి ఎంతసేపు డ్రైవింగ్ అండి? కొట్టండి, ముంచడం కూడా వీడిని కొట్టండి, ఒరే వీడు అన్య భాషలు మాట్లాడతాడా కొట్టండి అంటాడా? నీది ఏ సిద్ధాంతమో ఏ డినామినేషనో పట్టించుకోడు. నీ సంకలో బైబిల్ ఉంది కాబట్టి యేసయ్య ఒక్కడే దేవుడు అంటాడా, కొట్టండి అంటాడు. మన డినామినేషన్ని బట్టి, సిద్ధాంతాన్ని బట్టి మనం ద్వేషించబడడం లేదు. మన సిద్ధాంతాన్ని బట్టి మనం దెబ్బలు తినడం లేదు. మనం క్రైస్తవులం అయినందుకు కొట్టబడుతున్నాం గనక యేసయ్య నా దేవుడు అన్నోళ్ళందరూ ఏకం కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నీకు అన్య భాషలు వస్తే మాట్లాడుకో, లేకుంటే తెలుగే మాట్లాడు, మాకు అభ్యంతరం లేదు. మీకు ఏ వరం ఉన్నదో ఆ వరాన్ని వాడుకోండి. ఎలా ఆరాధించుకుంటారో మీ ఇష్టం. ఎలాంటి బాప్తిస్మం ఇస్తారో వాక్యకాంతలో మీరు పరిశోధించుకోండి, పర్వాలేదు. కానీ ఈ చిన్న చిన్న ఇష్యూస్ని బట్టి మనం వేరు కాకూడదు. క్రైస్తవులం అయినందుకు, క్రీస్తుకు చెందిన వారం అయినందుకు మనం శ్రమ పడుతున్నాం గనక నేను క్రీస్తు వాడును అనుకున్న వాళ్ళందరూ ఒక వేదిక మీదకి రావాలి. ఈ తత్వాన్ని భారతదేశ క్రైస్తవ సమాజంలో నేర్పించడానికి గత 40 ఏళ్లుగా రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ కృషి చేస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా, ఓఫీర్ గారు చెప్పే మాటలు వినొద్దు అంటాడు. ఎందుకయ్యా నిన్ను రూపాయి అడిగాను, నేను మీ ఇంటికి వచ్చానా, నేను నీకేమో నష్టం కాదు సార్. ఆయనంతా రాజకీయం మాట్లాడతాడు. అరే రాజకీయం మాట్లాడతాడని పాస్టర్స్, ఇక నేను ముగించాలి, టైం లేదు. రాజకీయ నాయకులు వస్తే ప్రార్థనలు ఎందుకు చేస్తున్నారండి? కనుక యథార్థంగా ఉందాం. రాజకీయాలు వద్దు అని దానియేలు ప్రధానమంత్రి, దావీదు మహారాజు. కనుక రాజకీయం అంటే ఏంటో తెలుసా? ప్రజలందరి సమస్యలను గురించి మాట్లాడడమే రాజకీయం. మనం అధికార రాజకీయాలు చేయొద్దు. అధికారం కొరకు మనం గడ్డి తిని డబ్బులు పంచిపెట్టి అక్రమాలు చేసేది మనకొద్దు. కానీ హక్కులు కాపాడుకోవడానికి మాత్రం
పౌలు రాజకీయం మనం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన హక్కులు మనకు ఎందుకు కావాలి? సకల జనములకు సువార్త ప్రకటించి సమస్తము నెరవేర్చిన వారుగా మనం ఎత్తబడదాం. దేవుడు మనకు అటువంటి జ్ఞాన హృదయం, ఐక్యత మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకున్నారండి దయచేసి.